ఏపీ లిక్కర్ స్కామ్ అనేది పెద్ద దుమారం రేపుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అనేటట్టు ఆల్రెడీ మీడియా అంతా కథనాలు విడుతున్నాయి. ఆయన అరెస్ట్ అవుతారా? ఖచ్చితంగా అండి. ఎగ్జాంపుల్ ఆయన ఎవరైతే పరిచయం చేశాడో విజయసాయి రెడ్డి అనేసి ఆల్రెడీ బయట వచ్చేసినాడు కదా పార్టీ నుంచి. ఆ స్కామ్ నుంచి సేవ్ అవ్వడానికి తను బయట వచ్చాడు. సో ఇప్పుడు బయట వచ్చి ఆయన ఎగ్జాంపుల్ నేను చెప్తాను కదా, బయట వచ్చినాక నన్ను ఎవరు ఏం క్వశ్చన్స్ అడిగినా కూడా అందరినీ రివీల్ చేస్తానని కూడా చెప్పినాడు. సో అవకాశం ఉంది కదా డెఫినెట్గా. ఏపీ లిక్కర్ స్కామ్ అనేది జరిగింది అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏంటి? ఆల్వేస్లీ ఖచ్చితంగా జరిగింది. అంటే ఏ కోణంలో జరిగిందని మీ అభిప్రాయం? అంటే జరిగిందని చెప్పి ఇది ఖచ్చితంగా దీని వల్ల జరిగిందని లైట్ ఇప్పుడు ఏపీలో వచ్చేసి స్కానింగ్ తో అమౌంట్ తీసుకుంటారు వైన్ షాప్ లో. గత ప్రభుత్వంలో ఓన్లీ క్యాష్, ఆన్లైన్ పేమెంట్స్ లేవు అప్పుడు. సో ఆ క్యాష్ అంతా గవర్నమెంట్ రన్ చేసింది కదా వైన్ షాప్స్. సో అప్పుడు ఖచ్చితంగా అది జరిగింది, ఫ్రాడ్ జరిగింది అనేసి అది ఓపెన్ సీక్రెట్. అది పెద్ద జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏపీ లిక్కర్ స్కామ్ జరగలేదు ఇప్పటి వరకు కూడా అరెస్ట్ అయిన వ్యక్తులు ఉన్నారు కదా, ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వీళ్ళెవ్వరూ కూడా అసలు ఆ స్కామ్ సంబంధం లేదని అంటారు. మీ అభిప్రాయం ఏంటి దాని మీద? అంటే ఇప్పుడు అది ఆల్రెడీ కేసు ఫైల్ అయింది, దాని మీద రన్ అవుతుంది కాబట్టి దగ్గరలోనే 1 month లో అంతా క్లియర్ అయిపోతుంది ఖచ్చితంగా. వైసీపీలో నాట్ ఓన్లీ మనకు వినిపించే పేర్లే కదండి, వినిపించిన పేర్లు కూడా బ్యాక్గ్రౌండ్ లో ఉండే వాళ్ళు కూడా అతనికి సపోర్ట్ చేసి ఇక్కడ హైదరాబాద్ తెలంగాణ గవర్నమెంట్ లో సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా మొత్తం మీద అలజడి ఉంది. ఖచ్చితంగా దీనికి పనిష్మెంట్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ లిక్కర్ స్కామ్ గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు అమరావతి రాజధాని అనేది అవసరం లేదు, ఇక్కడ హైదరాబాద్ లో కేసీఆర్ అసెంబ్లీ సెక్రటేరియట్ అనేది కేవలం 8 లక్షల స్క్వేర్ ఫీట్ లోనే కట్టేసాడు, చిన్నది కట్టేసాడు, సరిపోతుందని చెప్తున్నారు. అంటే అమరావతికి రాజధాని అవసరం లేదు అన్నారు. మీ అభిప్రాయం ఏంటి? మరి గత 5 సంవత్సరాల్లో అతనే ఉన్నాడు కదా, జగన్ గారే ఉన్నారు కదా. మరి 5 సంవత్సరాల్లో ఎక్కడో చోట ఆయన కట్టి ఈ రోజు చూపించి ఇది నేను చేసినానని చెప్పొచ్చు కదా. ఎంతసేపు ప్రతిపక్షంలోకి వెళ్తే మీరు చేయలేడంటాడు, ఆయన అధికారంలోకి వస్తే చేయడు. సో ఆయన వర్షన్ ఎట్లుంటుందంటే ఎంతసేపు వ్యతిరేకించడం తప్ప. ఆయన కూడా అవకాశం వచ్చింది, ఆయన నిర్మించే అవకాశం వచ్చింది కూడా నిర్మించకపోగా ఇప్పుడు మళ్ళీ విమర్శించుకుంటూ కూర్చున్నాడు. లేదంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ఖచ్చితంగా ఏపీలో రాజధాని నిర్మాణం ఖచ్చితంగా బలంగా జరుగుతుంది. చెప్తున్నారు కదా, అవకాశం వచ్చింది అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు కదా, వైజాగ్ ని మెయిన్ రాజధాని పెట్టుకుని ఎంతవరకు వచ్చిందంటారు? ఎక్కడుంది 3 రాజధానులు అని చెప్పి వాళ్ళ రియల్ ఎస్టేట్ భూమిని డబల్ చేసుకోవడం తప్ప రాజధాని అయితే కట్టింది లేదు, అక్కడ ఏది ఒక గవర్నమెంట్ చేసింది లేదు. ఇంకా ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్లు, ఎంఆర్ఓ ఆఫీసులు, గవర్నమెంట్ ప్రాపర్టీస్లన్నీ అవి బ్యాంకు పెట్టేసి ఆ డబ్బులు తీసుకొని రన్ చేసిన పరిస్థితి గత 5 ఏళ్ళలో.